హలో అండి. ఈరోజు చేపే రెసిపీ క్యాబేజీ పచ్చడి. క్యాబేజీతో పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం చేసా. రైస్‌లోకి అయితే చాలా బాగుంది. రైస్‌లోకే కాదు దోసల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. క్యాబేజీ అయితే నేను చిన్నది తీసుకున్నాను. కట్ చేసేసుకున్నాక 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. పచ్చడికే కాబట్టి ఇలా పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి. 2 స్పూన్లు ధనియాలు, 2 కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ ఏగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకోండి. 1 స్పూన్ మినపప్పు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ పోపు దినుసులు ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడికి ఎండుమిరపకాయల కన్నా పచ్చిమిరపకాయలు అయితే బాగుంటుంది. క్యాబేజీ ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా అందులో వేసుకోండి. క్యాబేజీ ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే పచ్చడికే కనుక. క్యాబేజీ ముక్కలు వేసేసాక కొద్దిగా ఉప్పు వేసేసామంటే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాక ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ అలా చేస్తూ ఉంటే తొందరగా మగ్గుతుంది. ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకోండి. సగం పైనే ఫ్రై అయిపోయాక అప్పుడు చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లగా పచ్చడి చాలా బాగుంటుంది. నేను చూపించానుగా అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. క్యాబేజీ ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపు దినుసులు మిక్సీ బౌల్లో వేసుకోండి. ముందుగా ఈ పోపు దినుసులు మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పెట్టేసుకున్నాక ఫ్రై చేసుకున్న క్యాబేజీ తురుము అందులో వేసేసుకోండి. ఇలా క్యాబేజీ మొత్తం వేసేసుకున్నాక వాటర్ అసలు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి. గిన్నెలోకి తీసేసుకున్నాక ఉప్పు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకోండి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. అంటే ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా, ఈ పోపు దినుసులు పచ్చళ్ళలో వేసేసుకోండి. పోపు దినుసులు వేసేసుకున్నాక పచ్చడి అంతా బాగా కలుపుకోండి. ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. క్యాబేజీ స్మెల్ అయితే చాలా మందికి గిట్టదు. పచ్చడి అయితే క్యాబేజీ స్మెల్ అసలు రావట్లేదు. చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.